కానీ సివి గారు కానీ బర్ఫానీ బాబా కానీ ఇటువంటి వారితో పొత్తు కుదురుతుంది, నచ్చుతారు. వాళ్ళకి మనకి ఆయన నచ్చట, ఆయన వాళ్ళకి మనం నచ్చాలి. బోర్డు మంది నచ్చుతారు, అంత వెళ్ళే వాళ్ళు అంతా నచ్చుతారా, వాళ్ళకి మనం నచ్చాలి. భగవంతుడి గారికి ఎవరు తీసుకెళ్తాడు? గురువు తీసుకెళ్తాడు. ఎప్పుడైతే బోధోదయ కలిగినటువంటి వాడే సన్మార్గమై, ప్రవర్తన సన్మార్గమై, అవతరం వీడి మీద వాడి మీద చిరాకు పడకుండా భాగవత జనుల యొక్క సచ్చరితము హృదయపూర్వకంగా గుణగానం చేయగలిగేటటువంటి శక్తి కలిగి సొంతం ఉండాలి సార్. పక్కింటి వాడు కానీ పక్కవాడు కానీ మంచి పని చేస్తే ఇంత మంచి పని చేసాడు 10 మందితో చెప్పగలిగే దమ్ము ఉండడానికి చాలా ధైర్యం ఉండాలి సార్. మీకు పడినవాడు ఇంకా మంచి పని చేసాడు అనుకోండి, అంటే పోవడం చాలా కష్టం, ఒప్పుకోలేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు, మీ కోపంతో తిరిగిపోకుండా వెళ్ళిపోయినటువంటి వాడు ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని మీరు అప్రిషియేట్ చేయడానికి చాలా దమ్ము ఉండాలి, చాలా సంస్కారం. ఇది భగవద్గీత. ఎక్కడ మంచి పని జరిగినా సరే దాన్ని హృదయపూర్వకంగా అప్రిషియేట్ ముందు నేర్చుకోండి, తర్వాత మీరు ఆచరించవచ్చు. బోధోదయ కలిగి ఉండాలి. పొద్దున్నే వచ్చారు ఎవరు పెద్దాడు వచ్చి మందు తీసుకున్న 4 ఏళ్ళ క్రితం. తర్వాత ఇవాళ డిస్టెన్స్ లేదండి అని అంటారు. పెద్దాడు మెల్లిగా చెప్పచ్చు. బోధోదయ లేనటువంటి వాడు ఎలాగుంటాడు? ఇప్పుడైతే వరవలసిన తిరుగుతున్నారు అన్నమాట, వింటూ ఉన్నాను. లోపల పిలిచి మందు ఏమవుతున్నారు 2 నిమిషాలు మందు ఇస్తాడు, కేస్ షీట్ ఉంది, మందు ఇచ్చి తీసుకెళ్ళి అమ్మ వచ్చే మంగళవారం అంటే నాకు తెలియదండి, నేను 4 ఏళ్ళ క్రితం వచ్చాను, వేరే ఊళ్ళో ఉన్నాను అని చెప్పుకుని ఎక్స్క్యూజ్ చెప్పుకోండి. బాధలో ఉన్నాడు. ఇంత సర్వీస్ చేసిన ఇక్కడ కూడా కొంచెం బోధోదయ ఎప్పుడప్పుడు లోపిస్తూ ఉంటుంది. రూల్స్ కావు, రూల్స్ కరెక్ట్ ఈ టైంలో ఇస్తాం, ఇవన్నీ కట్టిస్తాం. ఒకసారి బాగా వచ్చేటప్పుడు జబ్బుకి అపాయింట్మెంట్ ఏమి ఉండదు సార్. ఈ అపాయింట్మెంట్ ఈ టైంలోనే జబ్బు వద్దామని అని అనుకుంటుంది. మంగళవారం పొద్దున ఈ డిస్మిస్ ఇస్తారు కాబట్టి అప్పుడే జబ్బు తెచ్చుకున్నానే ఉండదు, ఎప్పుడైనా అవుతుంది. నీ కడుపు నొప్పో గలనొప్పో తీవ్రంగా వచ్చినప్పుడు నీ బాధ అలాగే ఉంటుంది, అవతల బాధ అలాగే ఉంటుంది అనేటటువంటి దాంట్లో ఇదే బొద్దాయి అంట. నీకంటే తక్కువైనటువంటి వాళ్ళు నీ సహాయం కోరి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఇంపార్టెంట్ పోజ్లో వచ్చినప్పుడు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు, కొంతమంది అధికారం చెలాయిస్తుంటారు. ఇక్కడ నాకు తెలుసు కూడా ఎవరెవరైతే అధికారం చెలాయిస్తారు. నేనైతే అధికారం చెలాయించిన ఎవరి మీద మీ అందరి పాదాలు నమ్ముకుని పరమ భాగవతం మీరు చెప్పినట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు నేను తుడుచుకుంటూ ఉంటాను, మీరు ఎవరు లేనప్పుడు మీకు తెలియదని. రాత్రి మీరు పెద్దలంతా వెళ్ళిపోయిన తర్వాత మీ పాదస్పర్శ వచ్చినటువంటి ధూళి ఏదైతే ఉంటుందో అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 అప్పుడు నేను తుడుచుకుంటూ ఉంటాను. అదృష్టం పాదధూళి, భక్తుల పాదధూళి. వచ్చే ముందు ఒక అరగంట ముందు వచ్చి శుభ్రంగా దీన్ని మిగతా వాళ్ళు వస్తారు, దాన్ని తుడుద్దాం, దీన్ని వేద్దాం అనేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. 1-2 గంటలు ఉన్నారు. వాళ్ళు భాగవతులు. వాళ్ళ పాదధూళి శిరస్సును ధరిస్తే జీవితం ధరిస్తాం, తప్పు కాదు. ప్రేయర్కి లేటుగా వచ్చేవాళ్ళు, ప్రేయర్కి లేటుగా వచ్చాం కాబట్టి మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతాం కాబట్టి ఒక్క 5 నిమిషాలు కింద కూర్చుని ప్రేయర్ అయిపోయి ఎక్కుదాం అనే ఆలోచన కొంతమందికి రాదు. మధ్యలో అడ్డుగా కూర్చున్నాను కాబట్టి నేను తోసుకుని వెళ్తే ఎలాగుంటుంది అని అనిపిస్తూ ప్రేయర్ చేసి ఉంటాం. జస్ట్ 15 నిమిషాలు మేము చేసేది ప్రేయర్. ఆ 15 నిమిషాలు కూడా వీళ్ళందరికీ క్షమించకుండా వీళ్ళ న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం, నన్ను వచ్చి కూర్చొని వస్తే 5 నిమిషాల ముందు వచ్చి కూర్చోవాలి, లేకపోతే ఒక 5 నిమిషాల తర్వాత వస్తే కొంప మునిగిపోదు. ఈలోగా ఏం కొంప మునిగిపోదు. దారిలో ఉన్న వాళ్ళకి కోపంగా ఎలా చూసి ప్రేయర్ కూర్చునే వాళ్ళు ఉంటారు. అంటే భాగవత ధర్మం చెప్తున్నారు, అంటే ఇలాంటివి చెప్తాను. మరి ఈ భాగవతంలో ఇలాగే ఉంటాయి, భరించక తప్పదు. ఏం చేద్దంటే నారదుడిని ధ్రువుడిని తిట్టారు మనమంతా. ఆ వెనక ఎవరైనా పొరపాటున ప్రేయర్కి లేటుగా వస్తే మధ్యలోంచి వెళ్తారేమో, కొంచెం దారి వదులుదాం వాళ్ళు వదలకుండా ఇక్కడంతా ఖాళీ ఉండగా వెనక కూర్చుంటారు, కొంత బ్లాక్ చేస్తారు. అది వాళ్ళ ధర్మం. కూర్చుంటే ముందు కూర్చుంటే ఒక చిన్న దారి వదిలేస్తే ఒక పొరపాటు లేట్ వచ్చిన వాడు అలాగ వచ్చి ఆడవాళ్ళు వచ్చి కూర్చుంటారు అనేటటువంటి ఒక కామన్ సెన్స్ ఉండదు అనమాట. అంత సూక్ష్మంగా ఉంటుంది భాగవత ధర్మం అనేటటువంటి. గురువుల దగ్గర
శిష్యరికం నేర్చుకునేటప్పుడు ఆవుల వాడికి ఎంత మనం ఒదిగి ఉండగలం. టీచ్ చేయడం వాడికి వెళ్ళి అధికారంలో పెట్టడం చాలా సులభం సార్. ఇతరులకు నొప్పి రాకుండా ఎంత ఒదిగి ఉండగలం. ఈ అప్పుడప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కింద కూర్చుంటాను అన్నమాట. ఇక్కడ కూర్చుంటాను. ఎవరు ఏమి తిరిగారో నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళ పాద ఘటన ఆ కింద దళ 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 దమ్ 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 అని నడుస్తారు. ఎవరు నడిచారు కూడా నేను చెప్తాను. కింద కూర్చునేయాను. పేపర్ చదువుకొని టీవీ ఎవరితో మాట్లాడుతూ ఉంటాను కింద సోఫాలో. దీని నుంచి వెళ్తుండేటప్పుడు చప్పుడు కింద కనిపిస్తాను. ఎలా ఉండాలని భూమి అనేటటువంటి తల్లిని మనం ఆవిడ నమస్కరిస్తూ కింద పాదం పెట్టినందుకే ముందు ఎక్స్క్యూజ్ అని చెప్పాలి.